ఓకే. సో, ఇప్పుడు మనం డెసిమల్ నంబర్స్‌లో నంబర్ మిస్ అయినప్పుడు ఎలా చేయాలి ఏంటనేది చూద్దాం ఒకసారి. ఓకేనా? ఇలా తీసుకున్నాం కదా! 0.6, 0.666, 0.6666, 0.6666 ఉంది. మరి దీంట్లో హైయెస్ట్ డెసిమల్ నంబర్ ఎంత? హైయెస్ట్ డెసిమల్ సో, ఇక్కడ మనకి 5 డెసిమల్. 5 డెసిమల్ అంటే దీంట్లో 5 నంబర్స్ ఉండాలి. కానీ ఎన్నున్నాయో చెక్ చేద్దాం. ఫస్ట్ ఫస్ట్ 1, 2, 3, 4 నంబర్స్ ఉన్నాయి. 4 నంబర్స్. అంటే ఒక డెసిమల్ నంబర్ మిస్ అయింది కదా! ఏం మిస్ అయింది? 1 డెసిమల్ నంబర్ ఉంది. 2 డెసిమల్ నంబర్ లేదు. 3 డెసిమల్ నంబర్ ఉంది. 4 డెసిమల్ ఉంది. 5 డెసిమల్ ఉంది. అంటే దీంట్లో మనకి 2 డెసిమల్ నంబర్ అనేది మిస్ అయింది. సో, మిస్ అయినప్పుడు కూడా నో ప్రాబ్లమ్. ఇక్కడ కూడా మనం సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా మళ్ళీ దీన్ని డైరెక్ట్‌గా యాడ్ చేయనవసరం లేదు. సేమ్ ఇంతకుముందు ఎలా చేసినామో సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా చేస్తాం. సో, ఇక్కడ అన్నిటిలో పాయింట్‌తో సేమ్ డిజిట్ రిపీట్ అవుతుంది కాబట్టి 6 కామన్ తీయాలి. ఓకే. 6 కామన్ తీసినాం. సో, 0 పాయింట్. సో, హైయెస్ట్ డెసిమల్ నంబర్ ఎంత? 5 డెసిమల్ నంబర్. సో, హైయెస్ట్ 5 డెసిమల్ నంబర్‌నే కాబట్టి మనం డిసెండింగ్ ఆర్డర్‌లో 5, 4, 3, 2, 1 రాసేయాలి. 5, 4, 3, 2, 1 రాసినాం. ఓకే. మరి ఇప్పుడు దీనిలో 2 డెసిమల్ నంబర్ మిస్ అయింది. అయినా ఇక్కడ ఇంక్లూడ్ చేసినాం. దాన్ని మనం మళ్ళీ ఈక్వేట్ చేయాలంటే ఏం చేయాలి? ఆ ఇంక్లూడ్ చేసిన నంబర్‌ని సబ్ట్రాక్ట్ చేయాలి. సో, మనకు ఆల్రెడీ చెప్పిన ఇంతకుముందు. సో, 1 డిజిట్ నంబర్ అంటే 1 సబ్ట్రాక్ట్ చేయాలి. 2 డిజిట్ నంబర్ అంటే 2 వన్స్. 3 డిజిట్ నంబర్ అంటే 3 వన్స్ సబ్ట్రాక్ట్ చేయాలి. ఇప్పుడు 2 డిజిట్ నంబర్ మిస్ అయింది కాబట్టి 2 వన్స్ సబ్ట్రాక్ట్ చేయాలి. మరి 2 వన్ ఎక్కడ సబ్ట్రాక్ట్ చేయాలి? సో, ఎక్కడి నుంచి అంటే ఇంతకుముందు నువ్వు వితౌట్ పాయింట్స్ అయినప్పుడు రైట్ సైడ్ సబ్ట్రాక్ట్ చేసినావు కదా! ఇప్పుడు విత్ డెసిమల్ అయినప్పుడు సో, పాయింట్ తర్వాత నుంచి మనం ఇలా సబ్ట్రాక్ట్ చేస్తూ వెళ్ళాలి. సబ్ట్రాక్ట్ చేయాలి. సో, ఓకే. నెక్స్ట్ ఇప్పుడు మనం సబ్ట్రాక్ట్ చేద్దాం. సో, 1 ఇక్కడ 1 ఉంటుంది. 2 ఇక్కడ 3 ఉంటుంది. 4లో 1 సబ్ట్రాక్ట్ అయితే 3, 5లో 1 సబ్ట్రాక్ట్ అయితే 4 ఉంటుంది. అగైన్ దట్ 0.4331 వచ్చింది. ఓకే. సో, ఇంతకుముందు దానికి వితౌట్ డెసిమల్‌కి, విత్ డెసిమల్‌కి డిఫరెన్స్ ఏందంటే, సో, వితౌట్ డెసిమల్ ఉన్నప్పుడు ఆ 2 డిజిట్ నంబర్ మిస్ అయితే 2 వన్స్ రైట్ సైడ్ నుంచి సబ్ట్రాక్ట్ చేసాం. ఇప్పుడు సో, ఇది విత్ డెసిమల్ కాబట్టి సో, మనం ఆల్రెడీ చెప్పినాం. విత్ డెసిమల్ ఉన్నప్పుడు ఏంటి అన్నీ కూడా సో, పాయింట్ కింద పాయింట్ రావాలి. అంటే మనం ఆ 2 వన్స్ అనేవి సో, మనకి పాయింట్ తర్వాత నుంచి మనం సబ్ట్రాక్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతామనమాట. ఓకే. సో, నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ 1, 2, 3 4లో 1 సబ్ట్రాక్ట్ 3, 5లో 1 సబ్ట్రాక్ట్ అయితే 4. ఇక్కడ మనం మల్టిప్లై చేద్దాం. 6, 6 1 జా 6, 6 2 జా 12. సో, 1 క్యారీ ఫార్వర్డ్. 6 3 jar 18 plus 1 19 1 carry forward. 6 3 jar 18 plus 1 19 1 carry forward. 6 4 jar 24 plus 1 25 so 2 carry forward. 6 0 0 0 plus 2 2. Okay, so మళ్ళీ ఒకసారి 6 1 jar 6 6 2 jar 12 1 carry forward. 6 3 jar 18 plus 1 19 1 carry forward. 6 3 jar 18 plus 1 19 1 carry forward. 6 4 jar 24 plus 1 25 2 carry forward. సో, ఇక్కడ 6 0 0 0 ప్లస్ 2 సేమ్ మరి ఇప్పుడు పాయింట్ ఎక్కడ పెట్టాలి? సో, పై క్వెషన్‌లో రైట్ సైడ్ నుంచి ఎన్ని ప్లేస్ ఆఫ్ ద పాయింట్ ఉంది కౌంట్ చేయాలి. 1 2 3 4 5 సో, మనం ఎన్ని ప్లేస్ ఆఫ్ ద పాయింట్ ఉంది? 1 2 3 4 5 5 ప్లేసెస్ తర్వాత పాయింట్ ఉంది. కింద కూడా ఆన్సర్‌లో మనం 5 ప్లేసెస్ తర్వాత పాయింట్ పెట్టాలి. 1 2 3 4 5 దట్ ఈస్ ఈక్వల్ టు సో, 2.59926 ఇది ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. సో, ఈ విధంగా మనం సో, డెసిమల్ నంబర్‌లో కూడా ఏ నెంబర్ మిస్ అయినా గానీ మనం డోంట్ వర్రీ మనం ఏం బాధపడనవసరం లేదు. డైరెక్ట్‌గా సో, ఈ విధంగా 1 సబ్ట్రాక్ట్ చేయడం ద్వారా సో, మనం యాక్యురేట్ ఆన్సర్‌ని జనరేట్ చేయొచ్చు. ఓకే. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 4 0.4 0.444 0. ఇది క్వెషన్. ఓకే. సేమ్ క్వెషన్. హైయెస్ట్ డెసిమల్ నంబర్ ఎన్ని? సో, హైయెస్ట్ డెసిమల్ నంబర్ సో, ఇది మనకి హైయెస్ట్ డెసిమల్ నంబర్. ఎన్ని ఇక్కడ ఈ నంబర్‌లో 1 2 3 4 5 6 డెసిమల్ నంబర్. 6 డెసిమల్ నంబర్ అయినప్పుడు దీనిలో 6 నంబర్స్ ఉండాలి గదా! మరి 6 నంబర్స్ ఉన్నాయా? 1 2 3 4 నంబర్స్ ఉన్నాయి. అంటే 2 నంబర్స్ మిస్ అయినవి. ఏ నంబర్ మిస్ అయినవి? 1 డెసిమల్ నంబర్ ఉంది. 2 డెసిమల్ నంబర్ లేదు. 3 డెసిమల్ నంబర్ ఉంది. 4 డెసిమల్ నంబర్ లేదు. 5 డెసిమల్ ఉంది. 6 ఉంది. అంటే మనకి ఇక్కడ 2 డెసిమల్ నంబర్, 4 డెసిమల్ నంబర్ మిస్ అయింది. సో, ఓకే. సేమ్ యాస్ ఇక్కడ కూడా సో, 4 కామన్ తీసేసి హైయెస్ట్ నంబర్‌లో ఉన్న డెసిమల్స్ అన్నీ 1 2 3 4 5 6 కాబట్టి డిసెండింగ్ ఆర్డర్‌లో 6 5 4 3
2 1 రాసేయాలి. 654321. మరి ఇప్పుడు దీంట్లో 2 డెసిమల్ నెంబర్ లేదు కదా, దాన్ని ఇంక్లూడ్ చేసావు. మరి దాన్ని మనం సో ఇంక్లూడ్ చేసిన దాన్ని సబ్ట్రాక్ట్ చేయాలి కదా. ఏం సబ్ట్రాక్ట్ చేయాలి? 2 డెసిమల్ మీన్స్ 2 1 సబ్ట్రాక్ట్ చేయాలి. ఓకే. సో నెక్స్ట్ వన్ 4 డెసిమల్ నెంబర్ లేదు, ఇంక్లూడ్ చేసాం కదా 4 డెసిమల్ నెంబర్. మరి దాన్ని మనం ఇంక్లూడ్ చేసిన దాన్ని సబ్ట్రాక్ట్ చేయాలి. 4 డెసిమల్ మీన్స్ 4 వన్స్. 4 వన్స్ ఎలా సబ్ట్రాక్ట్ చేయాలి? సో 4 వన్స్ ఇలా సబ్ట్రాక్ట్ చేసేసేయాలి. ఓకే. నెక్స్ట్ విల్ క్యాలిక్యులేట్ దిస్. సో 1 2 3లో 1 సబ్ట్రాక్ట్ అయితే 2, 4లో 1 సబ్ట్రాక్ట్ అయితే 3, 5లో 2 వన్స్ సబ్ట్రాక్ట్ అయితే 3, 6లో 2 వన్స్ సబ్ట్రాక్ట్ అయితే 4, 0.2 ఇలా వచ్చింది. 4 3 3 2 2 1, 4 3 3 2 2 1. Okay, you can multiply. 4 1 ja 4, 4 2 ja 8, మళ్ళీ 4 2 ja 8, 4 3 ja 12, 1 carry forward, 4 3 ja 12, 12 plus 1 13, 1 carry forward, 4 4 ja 16 plus 1 17. So okay, 1 carry forward, 4 0 0, 0 plus 1 1. So okay, ఈ విధంగా చేసుకోవాలి. 4 1 ja 4, 4 2 ja 8, 4 2 ja 8, 4 3 ja 12, 1 carry forward, 4 3 ja 12 plus 1 13, 1 carry forward, 4 5 ja 16 plus 1 17, 1 carry forward. So that is equal to 4 0 0, 0 plus 1 1, that is equal. ఈ విధంగా చేసేయాలి. నెక్స్ట్ వన్ మన ఇక్కడ రైట్ సైడ్ నుంచి సో ఎన్ని ప్లేస్ తర్వాత పాయింట్ ఉంది దీంట్లో చెక్ చేయండి ఒకసారి. 1 2 3 4 5 6 ప్లేస్ తర్వాత పాయింట్ ఉంది. మనకు వచ్చిన రిజల్ట్లో కూడా 6 ప్లేస్ తర్వాత పాయింట్ పెట్టాలి. 1 2 3 4 5 6, దట్ ఈస్ ఈక్వల్ 1.732884. ఇట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే. సో ఈ విధంగా ఒక నెంబర్ మిస్ అయినా కానీ సో ఈ విధంగా చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇవి మనకి షార్ట్ కట్ ఫాల్ ఇవి. మరి డెసిమల్లో షార్ట్ కట్ ఫాల్ కానీ వాటికి కూడా ఎలా చేయాలి ఏంటని మనం సో విల్ సీ. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ 0.28, 1.736, 139.28, 9.1234. See, this question is different. ఇక్కడ మనకి ఏ నెంబర్ కూడా రిపీట్ అవ్వట్లేదు. డిఫరెంట్ డిజిట్స్ ఉన్నాయి, డిఫరెంట్ నెంబర్ ఆఫ్ డెసిమల్ ప్లేసెస్ ఉన్నాయి. సో ఇది షార్ట్ కట్ ఫాలో కావట్లేదు డెసిమల్లో. మరి దీన్ని ఎలా చేయాలి? సో దీన్ని కూడా మనం చిన్న మాడిఫై చేసుకుంటే యాక్యురేట్గా ఆన్సర్ జనరేట్ చేయొచ్చు. ఓకే, చూద్దాం అది ఎలా జనరేట్ చేయొచ్చు అన్నది. ఓకే, ఇక్కడ మనం ఈ ప్రాబ్లంలో హైయెస్ట్ డెసిమల్ నెంబర్ ఎంత? హైయెస్ట్ డెసిమల్ ఎంత అంటే 4 డెసిమల్ నెంబర్. సో మిగతా వాటికి ఎన్ని ఉన్నాయి? ఇక్కడ 2 డెసిమల్ నెంబర్ ఉంది, ఇక్కడ 3 డెసిమల్ ఉంది, ఇక్కడ 2 డెసిమల్ ఉంది. సో మనం ఇప్పుడు ఒక క్వశ్చన్లో ఫర్ ఎగ్జాంపుల్ 2.8 ఉందనుకోండి, ఇది 1 డెసిమల్ నెంబర్. దీన్ని 2 డెసిమల్ నెంబర్ కూడా కన్వర్ట్ చేయొచ్చు. సో 2.80 అంటే మనకి రైట్ సైడ్లో 0 పెడితే వాల్యూ చేంజ్ అవ్వదు. మనకు కావాలనుకుంటే దీన్ని 3 డెసిమల్ నెంబర్ కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. సో దీన్ని 4 డెసిమల్ నెంబర్ కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. సో మనం ఎన్ని జీరోస్ పెట్టినా పాయింట్ తర్వాత రైట్ సైడ్లో వాల్యూ చేంజ్ అవ్వదు. ఈ ఆన్సర్ మొత్తం కూడా ఎంత అవుతుందంటే సో 2.8 అవుతుంది. సో ఇక్కడ మనం ఏం అప్లై చేసినామో సేమ్ ఇక్కడ ట్రిక్ చూడండి. ఇక్కడ 2.8 అన్నా, 2.80 అన్నా, 2.800 అన్నా, 2.8000 అన్నా కానీ ఇవన్నీ కూడా 2.8కి ఈక్వలే. సో కానీ ఇక్కడ ఇది చూడడానికి 1 డెసిమల్ నెంబర్, ఇది 2 డెసిమల్ నెంబర్ ఉంది, 3 డెసిమల్ నెంబర్, 4 డెసిమల్ నెంబర్. అంటే మనకి ఇప్పుడు సో డెసిమల్ నెంబర్స్లో రైట్ సైడ్కి మనం జీరోస్ పెడితే వాల్యూ చేంజ్ అవ్వదు కాబట్టి ఎన్ని జీరోస్ అని పెట్టుకోవచ్చు. ఇక్కడైతే ఏ లాజిక్ ఉందో సేమ్ పైన కూడా అదే లాజిక్ నేను ఇంప్లిమెంట్ చేస్తున్నా. సో అంటే ఇప్పుడు మనం ఏం చేయొచ్చు, ఎప్పుడైనా సరే సో తక్కువ డెసిమల్ నెంబర్ని ఎక్కువ డెసిమల్ నెంబర్ కన్వర్ట్ చేయొచ్చు, కన్వర్ట్ చేయొచ్చు. సో దీంట్లో మనం చేయాల్సింది ఏంటంటే సో ప్రతిదాన్ని కూడా సో డెసిమల్ ప్లేసెస్ ఈక్వల్ అయ్యే విధంగా. మరి ఇప్పుడు హైయెస్ట్గా 4 డెసిమల్ కదా, ఇది 4 డెసిమల్ నెంబర్ కాబట్టి దీన్ని కూడా 4 డెసిమల్ నెంబర్ మార్చొచ్చు కదా. అంటే ఇక్కడ మనది 2 డెసిమల్ నెంబర్ కాబట్టి ఇది 4 డెసిమల్ నెంబర్ మార్చాలంటే ఇంకొక 2 zeros యాడ్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ ఇది చూడండి, ఇది ఎన్ని డెసిమల్ నెంబరు? 3 డెసిమల్ నెంబరు. మరి ఇది మనం 4 డెసిమల్ నెంబర్ కన్వర్ట్ చేయాలి కదా. కన్వర్ట్ చేయాలంటే సో ఇంకొక 0 యాడ్ చేస్తే సరిపోతుంది.
ఓకే. సో, మరి ఇక్కడ చూసుకుంటే ఇది ఎన్ని 2 డెసిమల్ నంబర్. మరి దీన్ని కూడా 4 డెసిమల్ నంబర్ మార్చాలంటే ఎన్ని జీరోస్ యాడ్ చేయాలి ఇక్కడ? యెస్. ఇలా యాడ్ చేసినాం. సో, మనం ఇప్పుడు ఇక్కడ జీరోస్ యాడ్ చేయడం వల్ల ఏమన్నా నంబర్ చేంజ్ అవుతుందా? ఏ నంబర్ చేంజ్ అవ్వదు. 0.28 అన్నదే 0.2800 అన్నదే. సో, నెక్స్ట్ ఇది మొత్తం జీరోస్ పెట్టడం వల్ల వాల్యూ చేంజ్ అవ్వదు. ఎందుకంటే ఈ జీరోస్ ఎందుకు పెడుతున్నామంటే మనం చేసే ప్రాబ్లమ్ యాక్యురేట్‌గా ఆన్సర్ జనరేట్ అవ్వాలి. మనం ఏ మిస్టేక్ చేయకుండా ఉండాలి. సో, మన కాంపిటీటివ్ ఎగ్జామ్‌లో సో, యాక్యురేట్‌తో పాటు స్పీడ్ అండ్ యాక్యురేట్ ఈ 2 ఉన్నప్పుడే సో, మనం రేస్‌లో విన్ అవ్వగలుగుతాం. సో, ఇవి 2 లేనప్పుడు మనం రేస్‌లో వెనకబడిపోతాం. అందుకే ఏం చేయాలంటే ఖచ్చితంగా అక్కడ మనం ట్రిక్స్ ఫాలో అవుతూ స్పీడ్‌తో పాటు యాక్యురసీ మెయింటైన్ చేయాలి. ఓకే. సో, నేనేందంటే నాకు యాక్యురసీ ఆన్సర్ జనరేట్ అవ్వడం కోసం ఇలా జీరోస్ ఇంక్లూడ్ చేసుకున్నా. సో, ఓకే. అన్నిటిని ఏం చేశాను నేను ఈక్వల్ డెసిమల్ నంబర్‌కి కన్వర్ట్ చేసిన. అన్ని హైయెస్ట్ 4 డెసిమల్ నంబర్ కాబట్టి మిగతా వాటిని కూడా 4 డెసిమల్ నంబర్‌కి కన్వర్ట్ చేస్తున్నా. ఓకే. సో, మనం చూద్దాం ఒకసారి దీన్ని ఎలా యాడ్ చేయాలో. సో, ఇప్పుడు సేమ్ యాడింగ్ ఇక్కడ పాయింట్ ఉన్నా సో, లేదనుకోండి. జనరల్‌గా మీరు ఎలా యాడ్ చేస్తారో అలా యాడ్ చేద్దాం. సో, మనం యాడింగ్ ఎలా 4 + 0 4 4 + 0 4 4 + 0 4 ఓకే. మనకి 4 వచ్చింది. 4 సో, నెక్స్ట్ డిజిట్‌ని యాడ్ చేస్తున్నాం. సో, 3 + 0 3 3 + 6 9 3 + 6 ఎంత 9 9 + 0 9 ఓకే. 9 వచ్చింది. సో, నెక్స్ట్ ప్లేస్ 2 + 8 2 + 8 ఎంత 10 2 + 8 10 10 + 3 13 సో, 13 + 8 21 సో, 2 క్యారీ ఫార్వర్డ్. సో, 2 సో, ఇక్కడ 2 సో, 1 + 2 ఎంత 3 3 + 2 5 5 + 7 12 12 + 2 14 ఓకే. 14 సో, పాయింట్ గురించి ఆలోచించొద్దు. 14 నెక్స్ట్ యాడింగ్ 14 సో, 1 క్యారీ ఫార్వర్డ్ 1 + 9 10 10 + 9 19 19 + 1 20 ఇది ఇక్కడ ఏం లేదు 20 సో, 20 అంటే 0 2 క్యారీ ఫార్వర్డ్ ఇక్కడ యాడింగ్ చేయడానికి ఏం లేదు. సో, నెక్స్ట్ 2 ఎక్కడ యాడ్ చేయాలి? ఇక్కడ యాడ్ చేయాలి. 2 + 3 5 నెక్స్ట్ ఏముంది? ఏం లేదు 5 రాసుకోవాలి. నెక్స్ట్ ఇంకేముంది 1 సో, ఇవన్నీ యాడ్ చేసుకుంటే సరిపోద్ది. ఓకే. సో, 150 ఇలా వచ్చింది. మరి ఇక్కడ మనకి ప్రతి నెంబర్‌కి కూడా ఎన్ని ప్లేసెస్ తర్వాత పాయింట్ ఉంది? 4 ప్లేసెస్ తర్వాత పాయింట్ ఉంది. దీనికి కూడా మనం 4 ప్లేసెస్ తర్వాత పాయింట్ పెట్టాలి. సో, రైట్ సైడ్ నుంచి 1 2 3 4 దట్ ఈజ్ ఈక్వల్ సో, 150.4194 సో, ఇది మనం ట్రెడిషనల్ చేసేటప్పుడు మీరు ఎలా చేస్తారు? సో, ట్రెడిషనల్ చేసేటప్పుడు చూద్దాం ఒకసారి. సేమ్ ఆన్సర్ వస్తుందా? డిఫరెన్స్ ఆన్సర్ వచ్చిందా చెక్ చేద్దాం. మనం జనరల్‌గా రాసేటప్పుడు ట్రెడిషనల్‌లో 0.28 ఓకే. 1.736 ఓకే. నెక్స్ట్ 139 పాయింట్ కింద పాయింట్ ఉండాలి కదా! 139.28 నెక్స్ట్ 9.1234 ఇలా రాసుకున్నాం యాడింగ్. ఇక్కడ ఏం లేదు కదా 4 6 + 3 ఎంత 9 సో, 8 + 3 11 11 + 8 19 19 + 2 21 రైట్ 21 2 క్యారీ ఫార్వర్డ్. సో, 1 + 2 3 3 + 7 10 10 + 2 12 12 + 2 14 14 పాయింట్ కింద 14 పాయింట్ 1 1 + 1 2 2 + 9 11 11 + 9 20 2 క్యారీ 2 + 3 5 సో, 150.4194 వచ్చింది కదా! 150.4194 సో, మీరు ఇలా ఇంక్లూడ్ చేసుకోగలిగితే చాలా స్పీడ్‌గా క్యాలిక్యులేషన్ ఉంటుంది. ఇది మనం ఈ విధంగా విత్ డెసిమల్స్, వితౌట్ డెసిమల్స్‌కి షార్ట్‌కట్ ఫాలో అయ్యే వాటికి, షార్ట్‌కట్ ఫాలో కాని వాటికి ఈ విధంగా మనం సో, ఎడిషన్ అనే కాన్సెప్ట్ అనేది ఈ విధంగా చేసుకోవాలి. ఇది మనకి ఎడిషన్ కాన్సెప్ట్. ఓకే. సో, గాట్ ఇట్? ఓకే.